సినిమాలో బోలెడంత అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ని మనకి అందిస్తూ ఒక హిస్టారిక్ క్యారెక్టర్ ని క్రియేట్ చేసినటువంటి చిత్రం హరిహర వీర మల్లుగా మన ముందుకు వస్తున్నటువంటి కొంచెం సౌండ్ తగ్గించండి అండ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి ప్లీజ్ మీ ప్లేసెస్. దయచేసి ప్రెస్ మీట్ మీరు అందరూ దయచేసి పక్కరండి ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ రెస్పెక్ట్. పక్కరండి అందరూ దయచేసి అందరూ ప్లీజ్ సిట్ డౌన్ ప్లీజ్. లేదు పక్కన వెళ్ళండి దయచేసి. పక్కరండి దయచేసి అందరూ పక్కరండి. థ్యాంక్ యూ. దయచేసి పక్క రావాలి బాబు ప్లీజ్. మీరు కూడా దయచేసి కూర్చోండి. దయచేసి కూర్చోండి. Thank you, sir. Thank you so much. Please have your seat, sir. Requesting you to please have your seat. And Nidhi Agarwal is also here. Our Panchami. So Panchami ante just కోటలో యువరాణి అనుకున్నాం కానీ చాలా వెరైటీ ఆఫ్ షేడ్స్ తోటి మన ముందుకు వచ్చిన రోల్ పంచమిగా చాలా బాగా గుర్తుండిపోతుంది. యూ లుక్ రియల్లీ ఆసమ్ యాజ్ యువరాణి పంచమి. సో ఎస్ అండ్ అఫ్ కోర్స్ ఏం రత్నం సార్, హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ టు యూ సార్. నిజంగా మీ నుంచి ఇలాంటి సినిమా, ఇంత భారీ బడ్జెట్ చిత్రాలు చూడాలి అని చెప్పి మేము ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని చాలా రోజుల తర్వాత అభిమానులు ఎలా అయితే చూడాలి అని అనుకున్నారో, ఎలాంటి వీరుడిగా చూడాలి అనుకున్నారో అలాంటి పాత్రలో హరిహర వీర మల్లుగా మనం చూడడం అనేది నిజంగా ఐ ఫీస్ట్ లాగా అనిపించింది. హరిహర వీరమల్లు చిత్రాన్ని నిజంగా చూసిన ప్రతి ఒక్కరికి అనిపించేది ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ గారి కోసం సినిమాని ఒకసారి చూడాలి, సినిమాని చూడడం కోసం సినిమాని ఇంకోసారి చూడాలి అనిపించేంతగా